రీసెంట్‌గా మలయాళంలో 'బోగన్‌విల్ల' అనే లేటెస్ట్ బ్లాక్ బస్టర్ క్రైమ్ థ్రిల్లర్ అయితే తెగ వైరల్ అవుతుంది. సో, ఈ మూవీ ఎలా ఉంటది? అసలు స్టోరీ ఏంటి? రివ్యూ అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీంట్లో యాక్టర్స్ వచ్చేసి ఫహద్ ఫాజిల్, కుంచకో బోమన్, జ్యోతిర్మయి మెయిన్ క్యారెక్టర్స్. సో, ఈ 'బోగన్‌విల్ల' కథ ఏంటంటే రాయ్స్ ఒక డాక్టర్. యాక్సిడెంట్లో అయితే అతడి భార్య రీతు అమ్నేసియా బారిన పడి జ్ఞాపకశక్తిని అయితే కోల్పోతుంది. రీతు జీవితంలో ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. తన ఇద్దరు పిల్లల సంరక్షణ చూస్తూ బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తుంటుంది రీతు. ఓ హిల్ స్టేషన్లో హాస్పిటల్లో పనిచేస్తూ భార్యని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు రాయ్స్. ఆ హిల్ స్టేషన్లోని ఓ కాలేజీలో చదువుతున్న మినిస్టర్ కూతురు కనిపించకుండా పోతుంది. మినిస్టర్ కూతురు మిస్సింగ్కు రీతుకు సంబంధం ఉందని ఏసీపీ డేవిడ్ కోషి అనుమానిస్తాడు. అతడి ఇన్వెస్టిగేషన్లో రీతుకు పిల్లలు లేకపోయినా ఉన్నట్లుగా ఊహించుకుంటుందనే నిజం బయటపడుతుంది. క్రిమినాలజిస్ట్ మీరాతో కలిసి డేవిడ్ కోషి సాగించిన అన్వేషణలో రీతు గురించి షాకింగ్ విషయాలు బయటపడతాయి. ఇక మినిస్టర్ కూతురుతో పాటు అదే ఏరియాలో మరో ఇద్దరు అమ్మాయిల మిస్సింగ్కు రీతుకు సంబంధం ఉందని అయితే తెలుస్తుంది. రీతును కలిసిన మీరా కూడా కనిపించకుండా పోతుంది. వీరందరినీ కిడ్నాప్ చేసింది ఎవరు? రీతుకి మిస్సింగ్లకి ఎలాంటి సంబంధం ఉంది? రాయ్స్ గురించి రీతుకి ఎలాంటి నిజాలు తెలిసాయి? రీతుకు ఉన్న సమస్య అడ్డం పెట్టుకుని రాయ్స్ ఎలాంటి నేరాలకు పాల్పడ్డాడు? మీరాని రీతు ఎలా కాపాడిందన్నదే బోగన్‌విల్ల ఈ మూవీ కథ. ఇది ఒక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్. టైటిల్ అందులో నచ్చిన ఆర్టిస్టులతోనే కొన్ని సినిమాలు వెంటనే చూసేంత ఇంట్రెస్ట్గా అయితే మనకు కలిగితాయి. ఇంక ఈ బోగన్‌విల్ల అలాంటి మూవీ అని చెప్పొచ్చు. మలయాళం అగ్ర హీరోలందరూ ఉంటారు దీంట్లో. సో, అమ్మాయిల మిస్సింగ్ కేసులో జ్ఞాపకశక్తి కోల్పోయిన మహిళ ఎలా అనుమానితురాలిగా అయితే మారిందనే పాయింట్తో డైరెక్టర్ అయితే కథను రాసుకున్నాడు. ఓవైపు క్రైమ్ ఇన్వెస్టిగేషన్, మరోవైపు తన జీవితంలోని మిస్టరీ సాల్వ్ చేసే క్రమంలో ఒక మహిళ ఎదుర్కొనే సంఘర్షణ చుట్టూ ఈ కథనైతే నడిపించాడు. ఇక కమల్ హాసన్ ఎర్ర గులాబీలు చూసి ఉంటారు కదా. ఈ బోగన్‌విల్ల సినిమా చూస్తుంటే ఆల్మోస్ట్ 1978లోనే కమల్ హాసన్ హీరోగా నటించిన ఎర్ర గులాబీల మూవీ అయితే గుర్తొస్తుంది. కమల్ హాసన్ మూవీ నేటి ట్రెండ్గా తగ్గట్లుగా అటు ఇటుగా మార్చి బోగన్‌విల్లని తెరకెక్కించిన ఫీలింగ్ మనకు కలుగుతుంది. మనకి మూవీ స్టార్టింగ్లోనే ఒక యాక్సిడెంట్ సీన్ అయితే వస్తుంది. ఒక లారీ అయితే ఒక కారును గుద్దేసి గతం అయితే మర్చిపోయినట్టయితే ఈ రీతుకి అమ్నేషియా బారిన పడటం, యోగక్షేమాలు చూసుకునే భర్తగా కుంచన్ కోబేను పాత్రను పరిచయం చేశాడు. ఇక మినిస్టర్ కూతురు మిస్సింగ్ కేసులో రీతుని డేవిడ్ కోషి ఇన్వెస్టిగేట్ చేయాలని అయితే వచ్చినప్పటి నుంచి సినిమా ఇంట్రెస్టింగ్ ఫీలింగ్ అయితే మనకు కలిగింది. సో, రొటీన్ ఫ్లాష్ బ్యాక్. సో, హీరో కనిపించే విలన్ అంతే ఎవరైనా. ఇక స్క్రీన్ ప్రజెంటేషన్ కూడా బాగుంది. మంచి స్టైలిష్గా ఉన్నాయి ప్రతి క్యారెక్టర్ కూడా. సో, కొంచెం బాగానే ఉంటుంది. ఎవరైతే క్రైమ్ థ్రిల్లర్స్ లవర్స్ ఇష్టపడతారో ఈ మూవీ అయితే బాగుంటుంది, చూడండి. సో, ఈ వీడియోని ఎక్కడితే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.